జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉగాది పండుగ సందర్భంగా క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం పురోహితులు హరిప్రసాద్ శర్మ, ప్రమోద్ శర్మ, వీరప్ప గురుస్వామి, మురళీ శర్మ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది. మంత్రి శని, సేనాధిపతి కూడా శని, పూర్వ సస్యాధిపతి కురుడు, అపర సస్యాధిపతి చంద్రుడు, అర్ధాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురు, నీరసాధిపతి కుజుడుగా మనకు ఈ యొక్క నవనాయకులు చెప్పడం జరిగింది. ఇవే కాక మనకు ఉపనాయకులు కూడా ఉంటారు. అందులో పురోహితుడుగా కుజుడు, గ్రామ పాలకుడిగా శని, గణకుడిగా బుధుడు, దైవకుడిగా శుక్రుడు, పరీక్షకుడిగా కుజుడు, పశుపాలకుడిగా యముడు, స్థానరక్షకుడిగా బలరాముడు. ఈ విధంగా మనకు అంటే ఒక రాజ్యము మనం చేయాలంటే ఎప్పుడైతే రాజు మంత్రివర్గం ఎట్లుండదో అట్లా మన కాలం అనేటువంటి రాజ్యానికి కూడా నవనాయకుడిగా మనకు 9 రాజులు కలుపుకొని అందరూ ఉండడం, అన్నింటినీ కూడా నవగ్రహాలే అధిపతిగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకు రాజు కుజుడవటం వలన ఈ యొక్క లోకవనంలో అగ్నిభయము, శస్త్రభయము మరియు పంటలు తగ్గుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలత అనేటువంటిది కలగవచ్చుగా చెప్తున్నారు. మరియు రాజులందరూ కూడా పరస్పరం విజయకాంక్షతే యుద్ధములు చేసేటువంటి అవకాశం ఉందిగా చెప్తున్నారు. ఈ యొక్క యుద్ధ తీవ్రతల చేత లోకమునందు భయం అనేటువంటిది ఏర్పడుతుందిగా చెప్తున్నారు. కుజుడు రాజవటం వలన ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, కందులు అనేటువంటి ఎర్రధాన్యాలు, కందులు, మిర్చి, కగడములు, బెల్లము, మద్యము, విష వస్తువులు మరియు ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, బొగ్గు, పెట్రోలు, ఉల్లిపాయలు, పొగాకు, కాఫీ గింజలు, రాగి, ఇత్తడి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.